ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో జర్నల్ ఎంట్రీస్ ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం సెకండ్ ప్రాబ్లం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం చూద్దాము. ఓకే, సో మనము జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది థరోగా వచ్చి ఉండాలి. ఓకే, నిన్న డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చూసాము. ఈరోజు మనం ఎజ్యూమ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ మీన్స్ మనం ఎజ్యూమ్ చేసుకొని ఎలా ఎంటర్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ వెళ్దాం. రైట్, ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను వీడియో చేశాను కదండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దాట్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో మీరు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. ఓకే, మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్రీనివాస్. ఓకే, శ్రీనివాస్ బుక్స్లో మనము జర్నల్ ఎంట్రీస్ ఎలా చేయాలో చూద్దాము. రైట్, సో మనం ఇక్కడ ప్రొఫార్మా అనేది రెడీ చేసి పెట్టుకుందాము. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్రీనివాస్ బుక్స్లో మనం ఎంట్రీస్ అనేది ప్రిపేర్ చేయాలి. డేట్ కాలం, పర్టికులర్స్, ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో, సో డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. ఓకే, 5 కాలమ్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. రైట్, January 1st, 2010, Srinivas started business with the following assets and liabilities. సో శ్రీనివాస్ అనే అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు. దేంతో? అసెట్స్ అండ్ లయబిలిటీస్తో స్టార్ట్ చేశాడు. సో మనకి ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో ఆ అసెట్స్ లయబిలిటీస్ ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్, గూడ్స్ ఇన్ హ్యాండ్, ఫర్నిచర్, బిల్డింగ్స్, డ్యూ బై రమణ. సో ఇక్కడ వరకు మనకి అసెట్స్ అండి. క్యాష్, గూడ్స్, ఫర్నిచర్, బిల్డింగ్స్, డ్యూ బై రమణ. డ్యూ బై రమణ మీన్స్ ఇతను డెటార్ అండి. సో ఇతను బిజినెస్కి అప్పున్నాడు. ఓకే, సో ఇతన్ని కూడా మనకి డెటార్ని కూడా మనకి బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రైట్, సో ఈ 5 అకౌంట్స్ అసెట్స్. నెక్స్ట్ ఇంకేమి తీసుకొస్తున్నారు బిజినెస్లోకి? డ్యూ టు ఉమేష్, డ్యూ టు మోహన్. సో ఇక్కడ అప్పు మనము ఉమేష్కి మోహన్కి ఉన్నాము. సో అంటే ఈ వీళ్ళిద్దరిని మనం క్రెడిటార్స్గా కన్సిడర్ చేయాలి. వీళ్ళిద్దరికి మనం అప్పున్నాం కాబట్టి సో ఇది లయబిలిటీ అవుతుంది. దట్ మీన్స్ క్రెడిటార్స్ మీన్స్ వీళ్ళు మన బిజినెస్కి క్రెడిట్ ఇచ్చినట్టు మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఎందుకంటే సో శ్రీనివాసు వీళ్ళని కూడా మనకి బిజినెస్లోకి తీసుకొచ్చారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా 7 అకౌంట్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక్క ట్రాన్సాక్షన్లో 7 అకౌంట్స్ ఉన్నాయి. సో మనము ఈ ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి? ఓకే, సో మనకి క్యాపిటల్ అనేది ఇవ్వలేదు. బిజినెస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కానీ ఎంత అమౌంట్ అనేది లేదు. సో మనకి జనరల్లీ అకౌంటింగ్ ఈక్వేషన్ నేర్చుకున్నాం మనం. రైట్, అకౌంటింగ్ ఈక్వేషన్లో అసెట్స్ వాల్యూ, అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అసెట్స్ వాల్యూ ఇచ్చారు, లయబిలిటీస్ వాల్యూ ఇచ్చారు. లయబిలిటీస్ మీన్స్ ఈ క్రెడిటార్స్ అనమాట, ఇవి లయబిలిటీస్. రైట్, సో క్యాపిటల్ వాల్యూ తెలియాలి అంటే ఈ ఈక్వేషన్లో క్యాపిటల్ని సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అవుతుంది. క్యాపిటల్ వాల్యూ కావాలంటే అసెట్స్లోంచి లయబిలిటీస్ తీసేయాలి. ఓకే, సో ఈ అసెట్స్లోంచి ఈ 2 లయబిలిటీస్ని తీసేస్తే ఆ డిఫరెన్స్ బిట్వీన్ దట్ మనకి క్యాపిటల్ అవుతుంది. రైట్, సో అది ఎలా ఎంటర్ చేయాలి అనేది మనము ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. చూడండి, బిజినెస్లో ఈ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు? January 1st, 2010. ఓకే, సో ఇప్పుడు మనకి క్యాష్ ఇవన్నీ అసెట్స్ అవుతాయి. దట్ మీన్స్ క్యాష్, గూడ్స్, ఫర్నిచర్, బిల్డింగ్స్ అండ్ డెటార్స్. దట్ మీన్స్ ఆ డెటార్ ఎవరు? రమణ అనమాట, రమణ అకౌంట్. ఓకే, సో ఈ డెటార్స్ అన్నీ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్స్ మనం ఫాలో అయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్ రూల్. సో ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? మన బిజినెస్లోకి వస్తున్నాయి, కమింగ్ ఇన్. సో యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్ వీటినన్నిటిని మనం డెబిట్ చేయాలి. రైట్, ఫస్ట్ వీటిని క్రెడిట్ చేద్దాం. సో మరి దేన్ని క్రెడిట్ చేయాలి? డెబిట్ యాక్టివిటీస్ తెలిసినాయి మనకి. సో క్రెడిట్ చేయాల్సిన యాక్టివిటీస్ ఉమేష్, మోహన్. సో ఈ 2 యాక్టివిటీస్ని మనం క్రెడిట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే సో వీళ్ళిద్దరు పర్సనల్ అకౌంట్, ఉమేష్ పర్సన్, మోహన్ పర్సన్. సో వీళ్ళిద్దరు పర్సన్ కాబట్టి యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్.
సో వీళ్ళు మన బిజినెస్కి లోన్ ఇస్తున్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో డ్యూ టు మనం వీళ్ళకి అప్పు ఉన్నామంటే వీళ్ళు మనకి అమౌంట్ ఇచ్చినట్టు మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను, చూడండి. ఫస్ట్ క్యాష్ అకౌంట్, డెటార్, క్యాష్ ఇన్ హ్యాండ్ మీన్స్ క్యాష్ అకౌంట్ ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ గూడ్స్ అకౌంట్ అంటే డైరెక్ట్గా గూడ్స్ అని రాయొచ్చు, మ్యాక్సిమం స్టాక్ అని యూజ్ చేస్తామండి. స్టాక్ అకౌంట్ డెటార్, అమౌంట్ కూడా చూడండి. క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత 1500, స్టాక్ అకౌంట్ డెటార్ 2500. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ 600, బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ అమౌంట్ 2000. రైట్, నెక్స్ట్ డ్యూ బై రమణ, దట్ మీన్స్ ఇక్కడ రమణ అకౌంట్ అనేది రాయాలండి. ఓకే, సో రమణ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రైట్, రమణ అకౌంట్ డెటార్ అమౌంట్ ఎంత 600. ఓకే, సో ఇప్పుడు డెబిట్ అన్ని అసెట్స్ని వేసేసాం. ఇప్పుడు క్రెడిట్ మనం ఏం చేయాలి, క్రెడిట్న క్రెడిటార్స్ వేయాలి. దట్ మీన్స్ గివర్స్, పర్సనల్ అకౌంట్ గివర్స్ ఎవరు, సో ఉమేష్ అండ్ మోహన్. రైట్, ఉమేష్ అకౌంట్ టు ఉమేష్ అకౌంట్ అమౌంట్ 800. రైట్, టు మోహన్ అకౌంట్ అమౌంట్ ఈజ్ 1200. రైట్, సో ఇలా మనం వాళ్ళు ఇచ్చిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేసాము. సో మనం యాజ్ పర్ ద అకౌంటింగ్ రూల్ ఏంటి, సో ఆల్ ద డెబిట్స్ అండ్ ఆల్ ద క్రెడిట్స్ షుడ్ బి ఈక్వల్. ఓకే, సో ఇక్కడ టోటల్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేయండి. 1500, 2500 టోటల్ అమౌంట్ వచ్చేసరికి 7200 అయింది. ఓకే, రైట్, 7200 టోటల్ డెబిట్ అమౌంట్. సో క్రెడిట్ అమౌంట్ ఎంత అయింది, 2000 అయింది. ఓకే, సో మనకి డెబిట్ టు క్రెడిట్ ఈక్వల్ అవ్వాలి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఈజ్ బికమ్ క్యాపిటల్. సో డెబిట్కి క్రెడిట్కి ఉన్న డిఫరెన్స్ మనకి క్యాపిటల్ అకౌంట్ అనేది మనం రేజ్ చేయాలి. దట్ ఈజ్ 5200. ఓకే, మనం ఇక్కడ నరేషన్ అనేది రాయాలి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది కదా. బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ in the form of assets and liabilities. ఓకే, సో మనకి ఈ ఫామ్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఒకసారి చూడండి, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయనేది ఇక్కడ మ్యాటర్ కాదు, టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్. సో ఆ డిఫరెన్సే మనకి ఇక్కడ క్యాపిటల్ అయింది. రైట్, మనకి బిజినెస్లోకి తీసుకొచ్చిన అసెట్స్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకే, సో క్రెడిట్లో మనకి ఏమవుతుంది, లయబిలిటీస్ ఎంటర్ చేయాలి. దట్ మీన్స్ ఎవరైతే మన బిజినెస్కి ఇస్తున్నారో లయబిలిటీ, సో వాళ్ళని క్రెడిట్లో వేస్తాం. క్యాపిటల్ ఫామ్లో అండ్ మోహన్ అండ్ ఉమేష్ వీళ్ళ ముగ్గురు బిజినెస్కి అమౌంట్ అనేది ఇస్తున్నారు. ఇవి లయబిలిటీ. తర్వాత మనం వీళ్ళకి పే చేయాలి. సో వీ లయబిలిటీస్ క్రెడిట్ సైడ్ వేయాలి. యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ వీళ్ళందరూ గివర్స్ అవుతారు బిజినెస్కి. రైట్, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. January 2nd పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్. సో మోహన్ దగ్గర నుంచి మనము గూడ్స్ పర్చేజ్ చేసాం. సో సబ్జెక్ట్ టు ఏ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 5%. సో అమౌంట్ ఎంతండి, 1000 రూపీస్. సో 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ని మనం మోహన్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం విత్ ఏ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 5%. ఇక్కడ మనకి ఎక్కడ క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇది క్రెడిట్ పర్చేజెస్. పార్టీ నేమ్ ఇచ్చారు కాబట్టి ఇది క్రెడిట్ పర్చేజెస్ కింద మనం కన్సిడర్ చేయాలి. క్రెడిట్ పర్చేజెస్ మీన్స్ మనము విత్ డిస్కౌంట్తో చేశారు కాబట్టి ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలో చూడండి. సో మనకి ఇక్కడ పర్చేజెస్ అనేది చేస్తే స్టాక్ అనేది వెళ్ళిపోతుంది మన బిజినెస్లోంచి. స్టాక్ అన్నా గూడ్స్ అన్నా అసెట్టేనండి. ఓకే, సో ఇక్కడ పర్చేజెస్ డీల్స్ విత్ ద గూడ్స్ ఆర్ స్టాక్ కాబట్టి
సో దీన్ని మనం యాజ్ పర్ ద రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనే ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, పర్చేజ్ చేస్తే మన గూడ్స్ బిజినెస్ లోపలికి వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్ అకౌంట్ని డెబిట్ చేయాలి, రైట్. ఫ్రమ్ హూమ్ వీఆర్ గెట్టింగ్, సో మోహన్ అనే అతను మనకి గూడ్స్ని ఇస్తున్నాడు. దట్ మీన్స్ మోహన్ అనే అతను పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మోహన్ అనేది బిజినెస్కి గూడ్స్ని ఇస్తున్నాడు కాబట్టి మోహన్ని గివర్ అనుకోవాలి, రైట్. సో ఇక్కడ మనం పర్చేజెస్ అకౌంట్ని డెబిట్ చేసి మోహన్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, ఓకే. సో మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ట్రాన్సాక్షన్ January 2nd, రైట్. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు మోహన్ అకౌంట్, ఓకే. సో అమౌంట్ ఎంత ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ మాట్లాడండి. 1000 రూపీస్ అని చెప్పారు. సబ్జెక్ట్ టు ఏ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 5% అన్నారు. దట్ మీన్స్ 1000లో 5% ఎంత? 50 రూపీస్, రైట్. సో మనం ఎప్పుడైనా సరే పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్ అనే దానిలో మనం 6 పాయింట్స్ చెప్పుకున్నాము. దానిలో లాస్ట్ పాయింట్ ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు మనము క్యాటలాగ్ ప్రైస్ నుంచి మైనస్ చేయాలి కానీ మనం బుక్స్లో ఎంటర్ చేయకూడదు. ట్రేడ్ డిస్కౌంట్ని బుక్స్లో ఎంటర్ చేయకూడదు. సో దట్ మీన్స్ ఈ ప్రైస్లోంచి 5%ని లెస్ చేసి రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకి వాల్యూ 1000 రూపీస్లో 5% అంటే 50 రూపీస్. దట్ మీన్స్ ఇక్కడ పర్చేజెస్ వర్త్ ఎంత అవుతుంది? దట్ మీన్స్ నెట్ అమౌంట్ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. దట్ మీన్స్ 1000 మైనస్ 50, సో 950 మాత్రమే అక్కడ మనకి ట్రాన్సాక్షన్లో రికార్డ్ చేయాలి. ట్రేడ్ డిస్కౌంట్ని ఎంటర్ చేయకూడదు. సో ఇప్పుడు మనకి నరేషన్ ఎలా రాయాలో చూద్దాం. బీయింగ్ పర్చేజెస్ ఫ్రమ్ మోహన్ విత్ ట్రేడ్ డిస్కౌంట్ 5%, ఓకే అండి. సో ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. సో మీకు అర్థమైందా? సో మనము డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా మనము సింపుల్గా అర్థం చేసుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో నేను ఫస్ట్ ప్రాబ్లం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ మనం ఎంటర్ చేస్తూ వెళ్తున్నాం. సో మనం అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో మనం ఈచ్ ట్రాన్సాక్షన్ని మనం అజ్యూమ్ చేసుకుంటూ మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, ఓకే. ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటి? పర్చేజెస్ అకౌంట్, మోహన్ అకౌంట్, రైట్. సో పర్చేజెస్ అనేది స్టాక్ని డీల్ చేస్తుంది కాబట్టి ఇది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇక్కడ రియల్ అకౌంట్ రూల్ ఫాలో అవ్వాలి. మోహన్ అనే అతనిది సో పర్సనల్ అకౌంట్ రూల్ ఫాలో అవ్వాలి, ఓకే. సో పర్చేస్ చేస్తే గూడ్స్ మన బిజినెస్లోకి వస్తున్నాయి కాబట్టి మనం దాన్ని డెబిట్ చేస్తున్నాం. సో మోహన్ అనే అతను మన బిజినెస్లోకి గూడ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇతను గివర్ అవుతాడు. సో కాబట్టి ఇతన్ని క్రెడిట్ చేస్తున్నాం, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం, రైట్. January 3rd sold goods to Murthy subjected to a trade discount of 2%. సో ఇక్కడ ఏం చేస్తున్నారండి? గూడ్స్ మూర్తికి సేల్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. సో విత్ ఏ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 2%. ఇక్కడ కూడా చూడండి ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చారు. ట్రేడ్ డిస్కౌంట్ని ఎప్పుడు మనకి బుక్స్లో చూపించకూడదు, రైట్. సో ఏదైతే వాల్యూ ఉందో దానిలోంచి మైనస్ చేసి సో బ్యాలెన్సింగ్ నెట్ వాల్యూ మాత్రమే మనం రికార్డ్స్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ సేల్ ట్రాన్సాక్షన్ అండి. సో సేల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎక్కడ క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు. సో దీన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేయాలి. సో దీనిలో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటి? ఓకే. సో ఒకటి సేల్స్ అకౌంట్, ఇంకొకటి మూర్తి అకౌంట్. ఎవరికి సేల్ చేసినా? మూర్తికి. సో సేల్ అకౌంట్ అనేది డీల్స్ విత్ ద స్టాక్. సో దట్ మీన్స్ మనం సేల్ చేస్తే ఏమవుతుంది? గూడ్స్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి, రైట్. ఇది రియల్ అకౌంట్ రూల్ కిందకు వస్తుంది, రైట్. సో గూడ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి సేల్స్ అనేది మనం క్రెడిట్ చేయాలి, గోస్ అవుట్. సో సేల్స్ని క్రెడిట్ చేయాలి, ఓకే. టు మూర్తి అకౌంట్ ఇంకోటి ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో మూర్తి అనే అతను ఏం చేస్తున్నాడు? ఇది పర్సనల్ అకౌంట్, ఓకే. మూర్తి ఈజ్ ఏ పర్సన్, న్యాచురల్ పర్సన్ కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇతను ఏం చేస్తున్నాడు? సేల్ చేసిన గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇతను రిసీవర్ అవుతాడు. దట్ మీన్స్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏమొస్తుందంటే సో మూర్తి అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ వస్తుంది. సో మనం ఈ 500లోంచి
2%ని డిస్కౌంట్ చేసి సో మనం నెట్ వాల్యూ మాత్రం మనము రికార్డ్ చేయాల్సి ఉంటుంది బుక్స్లో, రైట్. ఈ ట్రాన్సాక్షన్ January 3rd, రైట్. సో మనం ఏం చేయాలి, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, మూర్తి రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి మూర్తి అకౌంట్ డేటార్ టు సో సేల్ చేస్తున్నాం, సేల్స్ అకౌంట్, రైట్, సేల్స్ అకౌంట్. సో ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్లో ఎంటర్ చేయకూడదు కాబట్టి 500లో 2% అనేది 10 రూపీస్, రైట్. సో 500లోంచి ఆ 10 రూపీస్ మైనస్ చేసి మనం 490 రూపీస్ ఇక్కడ మనం రికార్డ్స్ అనేది ఎంటర్ చేయాలి, దీన్ని రికార్డ్ చేయాలి. ఆ 10 ట్రేడ్ డిస్కౌంట్ని రికార్డ్ చేయకూడదు, రైట్. సో బీయింగ్ సేల్ టు మూర్తి with a trade discount 2%, ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. అర్థమైంది కదండి మీకు. సేల్ చేస్తే మనం ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఎంటర్ చేయకూడదు, ఓకే. సో పర్చేజెస్ అండ్ సేల్స్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం, ఓకే. January 5th రిసీవ్డ్ ఫ్రమ్ రమణ ₹580, డిస్కౌంట్ అలౌడ్ 20 రూపీస్. ఇక్కడ చూడండి, ఇది మీరు క్లీన్గా అర్థం చేసుకోండి. సో రిసీవ్డ్ ఫ్రమ్ రమణ దగ్గర నుంచి వచ్చిందంట. సో రమణ అనే అతను ఎవరు, సో మనకి ఫస్ట్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి డెటార్ అనే అతను ఉన్నాడండి, డ్యూ బై రమణ దగ్గర నుంచి మనకి రావాల్సిన అమౌంట్ 600 అనేది మనం ఫస్ట్ ఎంట్రీలో ఎంటర్ చేసాం, డ్యూ బై రమణ. సో ఇది మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్లో మనకి రమణ దగ్గర నుంచి మనకి అమౌంట్ ఎంత 600 రావాలి అని రాసుకున్నాం, రైట్. సో ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అమౌంట్ అనేది వచ్చింది. రిసీవ్డ్ ఫ్రమ్ రమణ ఎంత వచ్చిందండి, 580 వచ్చింది. 600 రావాలి, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 580 వచ్చింది. ఆ డిఫరెన్స్ బిట్వీన్ దస్ టూ డిస్కౌంట్ అలౌడ్ 20 రూపీస్. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి లాస్ అండి. సో మన 600 రావాల్సిన 580 వచ్చింది, ఈ డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్. సో దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం, రైట్. మనము రిసీవ్ చేసుకుంటున్నాము, దేని రిసీవ్ చేసుకుంటున్నాం, క్యాష్ని, ఓకే. సో క్యాష్ అకౌంట్ డేటార్, క్యాష్ అనేది ఏంటిది, దీంట్లో యాక్చువల్లీ ఇది కాంపౌండ్ ఎంట్రీ అండి, ఓకే. 3 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏంటిది అది, ఒకటి క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకొకటి ఎవరి దగ్గర నుంచి క్యాష్ వస్తుంది, రమణ దగ్గర నుంచి వస్తుంది. సో రమణ అకౌంట్ అనేది ఒక ట్రాన్సాక్షన్, ఒక అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్. సో లాస్ అకౌంట్ కూడా మనం ఇక్కడ రైజ్ చేయాలి, ఓకే. సో దీన్ని మనకి ఎలా ఎంటర్ చేయాలి, సో మనం క్యాష్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అయింది అనుకుంటున్నాం. క్యాష్ అకౌంట్ మీన్స్ అది రియల్ అకౌంట్, ఇది అసెట్ కదా, క్యాష్ అనేది రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. సో ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి మనము డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే రూల్ని ఫాలో అవ్వాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే మనకి ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ చేయాలి, ఓకే. నెక్స్ట్ రమణ అకౌంట్ అనేది ఏంటిది, పర్సనల్ అకౌంట్. సో ఇతను ఏం చేస్తున్నాడు, అమౌంట్ ఇస్తున్నాడు, దట్ మీన్స్ హీ ఈజ్ ద గివర్. సో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ని మనం క్రెడిట్ చేయాలి, రైట్. సో క్యాష్ని ఇక్కడ డెబిట్ చేస్తున్నాం, రమణాని క్రెడిట్ చేస్తున్నాం. వాట్ అబౌట్ డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్, ఓకే. డిస్కౌంట్ అలౌడ్ లాస్ కాబట్టి ఇది కమ్స్ అండర్ నామినల్ అకౌంట్ రూల్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇది లాస్ కాబట్టి దీన్ని మనం డెబిట్ చేయాలి యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్, ఓకే. ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలో చూడండి, ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ January 5th జరిగింది, ఓకే. January 5th ఫస్ట్ మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాము, సో దాన్ని మనం డెబిట్ చేయాలి, రైట్. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి లాస్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అనేది కూడా డెబిట్ చేయాలి. నెక్స్ట్ 2 ఎవరి దగ్గర నుంచి మనకు వచ్చింది, ఈ క్యాష్ కానీ ఆర్ డిస్కౌంట్ కానీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, రమణ దగ్గర నుంచి వచ్చింది, రైట్. సో రమణ అనే అతను ఈ క్యాష్ అనేది మనకి ఇస్తున్నాడు, గివర్ కాబట్టి సో మనం రమణాన్ని క్రెడిట్ చేయాలి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం, ఓకే. సో రమణ ఎంత ఇస్తున్నాడు, 580 ఇస్తున్నాడు. సో
మన క్యాష్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, 580 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం. డిస్కౌంట్ అలౌడ్ ఎంత, 20 రూపీస్, రైట్. రమణ, సో ఓవరాల్గా రమణ అకౌంట్లోంచి మనకి ఎంత రావాలి, 600 రావాలి కదా. సో డ్యూ బై రమణ 600 రావాలి, కానీ అతను మనకి 580నే ఇస్తున్నాడు, రైట్. 580 ఇస్తున్నాడు. డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ బిజినెస్ బేర్ చేస్తుంది ఇక్కడ, రైట్. సో టోటల్గా ఇక్కడ చూడండి, డెబిట్ వాల్యూస్ క్రెడిట్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, రైట్. సో ఇట్స్ ఎ మ్యాండేటరీ. సో ఇక్కడ ఈక్వల్ టు 600, డెబిట్ అండ్ క్రెడిట్ షుడ్ బి ఈక్వల్, రైట్. ఇది కాంపౌండ్ ఎంట్రీ. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమణ విత్ ఏ డిస్కౌంట్, రైట్. డిస్కౌంట్ మనకి ఇక్కడ వచ్చింది క్యాష్ అనేది. ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఓకే అండి, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ January 10th రిసీవ్డ్ ఫ్రమ్ మూర్తి ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిజ్ అకౌంట్ 450. సో మన మూర్తి దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ అయిందంట, మొత్తం అతని అకౌంట్ మొత్తం సెటిల్ చేస్తున్నట్టు. అమౌంట్ ఎంత, 450 అన్నారు. అసలు మూర్తి అనే అతను మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇక్కడ చూడండి ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్లో సోల్ గూడ్స్ టు మూర్తి. సో మనం మూర్తికి సేల్ చేసాము, క్రెడిట్ సేల్స్, రైట్. సో అతను మనకి అతను పేమెంట్ చేయాలి కదా మనకి. సో ఎంత పే చేశాడు, 450 పే చేశాడు ఇన్స్టెడ్ ఆఫ్ 500 బదులు. సో ఇక్కడ మనకి 500 కూడా మనం కన్సిడర్ చేయకూడదండి. టోటల్గా మనకి ఆ రోజు ట్రాన్సాక్షన్ ఎంత, డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి అమౌంట్ మనకి 490నే. సో ఓకే, సో 490లోంచి మనకి ఎంత పే చేశాడు తను, 450 పే చేశాడు. 40 రూపీస్ ఏమవుతుంది మనకి, అది డిస్కౌంట్. ఓకే, మూర్తికి మనం ఇస్తున్న డిస్కౌంట్. సో అదేంటిది మనకి లాస్, రైట్. సో మనకి ఎంత లాస్ అవుతుంది, 40 రూపీస్ లాస్ అవుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి, ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయితే చూద్దాం, రైట్. సో ఇక్కడ మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మన క్యాష్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది, రైట్. సో ఎవరు మనకి ఇస్తున్నారు, మూర్తి అనే అతను మనకి ఇస్తున్నాడు. హీ ఈజ్ ద గివర్. దట్ మీన్స్ ఇతన్ని మనం క్రెడిట్ చేయాలి, గివర్ని క్రెడిట్ చేయాలి యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్. ఓకే, మనకి ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిజ్ అకౌంట్ అంటే అతని అకౌంట్ మొత్తాన్ని క్లోజ్ చేసేయాలి. ఇంత అమౌంట్ ఇస్తే మొత్తం మిగతాది క్లోజ్ చేసేయండి అని చెప్తున్నారు. దట్ మీన్స్ మిగతాది మనం డిస్కౌంట్ అలౌ చేస్తున్నాము అతనికి అని అర్థం. వీ హ్యావ్ టు థింక్ లాజికల్లీ, రైట్. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది మన బిజినెస్కి లాస్ కాబట్టి దాన్ని మనం డెబిట్ చేయాలి. ఓకే, హౌ టు రైట్ ద ఎంట్రీ అనేది చూద్దాం ఫస్ట్ మనం. January 10th, రైట్. క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ డేటార్. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకు లాస్ కాబట్టి దీన్ని డెబిట్ చేయాలి. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, సో దీన్ని డెబిట్ చేయాలి. సో ఎవరి దగ్గర నుంచి ఎవరు మనకి ఇస్తున్నారు, మూర్తి ఇస్తున్నాడు. హీ ఈజ్ ద గివర్. దట్ మీన్స్ మూర్తిని మనం క్రెడిట్ చేయాలి, మూర్తి అకౌంట్. సో ఎంత అమౌంట్, సో మనకి క్యాష్ ఎంత ఇస్తున్నారు ఫస్ట్ దాన్ని మనం ఎంటర్ చేయాలి. క్యాష్ ఎంత రియలైజ్ అవుతుంది, 450 రియలైజ్ అవుతుంది. సో మనకి టోటల్ మూర్తి అకౌంట్ మనకి ఎంత ఇవ్వాలి, 490 రూపీస్ అండి. సో ఇక్కడ 500 మనం కన్సిడర్ చేయకూడదు, మనం రికార్డ్ చేసింది ఓన్లీ 490 రూపీస్. సో వితౌట్ ట్రేడ్ డిస్కౌంట్, డిస్కౌంట్ అనేది మనకు బుక్స్లో చూపించట్లేదు, మన బుక్స్లో చూపించేది ఓన్లీ 490 రూపీస్ మాత్రమే. ఓకే, డిడక్ట్ చేసిన తర్వాత నెట్ వాల్యూని మాత్రమే మనం ఇక్కడ చూపిస్తున్నాం, రైట్. ఇక్కడ మూర్తి అకౌంట్లో సేల్ చేసినప్పుడు మనం ఓన్లీ 490నే కన్సిడర్ చేసాం. ఇప్పుడు మనము సో మూర్తి అకౌంట్కి మనం వాల్యూ చేయాల్సింది 490. సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, డిస్కౌంట్ అలౌడ్ ఎంత, 40 రూపీస్. ఓకే, సో డెబిట్ అండ్ క్రెడిట్ షుడ్ బి ఈక్వల్. సో టోటల్ డెబిట్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ అకౌంట్స్ ఈక్వల్ టు ద క్రెడిట్, రైట్. 490. ఓకే, సో ఇప్పుడు నరేషన్ రాద్దాం. Being amount received from Murthy, right, with discount, లేకపోతే డిస్కౌంట్ అలౌడ్ బై ద మూర్తి అని ఎలా అయినా రాయొచ్చండి. సో ఇట్స్ అవర్ విష్. సో పర్టికులర్ గ్రామర్ ఏమీ అవసరం లేదు, మనం మ్యాటర్ కన్వే చేయగలిగితే ఈజీ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది అలౌ చేసాం, మనం మూర్తికి సేల్ చేసాము, అతను
పేమెంట్ చేశాడు. ఓకే, మనం దానికి డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ అర్థం అది. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ January 15th, పెయిడ్ ఉమేష్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిజ్ అకౌంట్. సో ఉమేష్కి మనం పే చేస్తున్నాం. ఎంత పే చేస్తున్నాం? 775. ఓకే, సో యాక్చువల్లీ ఇతనికి మనం ఎంత పే చేయాలి అనేది చూడండి. సో ఫస్ట్ మనకి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉమేష్ని కూడా ఒక లైబిలిటీని కూడా తీసుకొచ్చారు. దట్ మీన్స్ బిజినెస్ మనం ఉమేష్కి అప్పు ఉంటుందన్నమాట. ఎంత పే చేయాలి? 800 పే చేయాలి. కానీ మనం ఎంత పే చేస్తున్నాము? 775. సో రెస్ట్ ఆఫ్ ద అమౌంట్, ఆ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ మనము డిస్కౌంట్ రిసీవ్డ్గా మనం కన్సిడర్ చేయాలి. అంటే దాన్ని మనం గెయిన్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అకౌంట్లో మనము ఈ ట్రాన్సాక్షన్ ఇది కూడా కాంపౌండ్ ఎంట్రీనే అవుతుంది. రైట్. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో చూద్దాం. పెయిడ్, మనం పే చేస్తున్నాము త్రూ క్యాష్. ఓకే, మనం పే చేస్తున్నామంటే మనం క్యాష్ అని అజ్యూమ్ చేసుకోవాలి. క్యాష్ అకౌంట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం ఎవరికి పే చేస్తున్నాము? ఉమేష్కి పే చేస్తున్నాము. హీ ఈజ్ ద రిసీవర్ కాబట్టి ఉమేష్ అకౌంట్ ఒకటి ఉంటుంది, ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకొకటి సెటిల్మెంట్ ఆఫ్ హిజ్ అకౌంట్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఏమవుతుంది? డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అవుతుంది. ఓకే, సో ఆ 3 అకౌంట్స్ ఎలా ఉంటుంది అకౌంటింగ్ ట్రీట్మెంట్ అని చూద్దాం. ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఏమవుతుంది? మనకి గెయిన్ అవుతుంది. ఓకే, సో మనము డిస్కౌంట్ అనేది వచ్చింది కాబట్టి అది మనం గెయిన్ అవుతుంది. గెయిన్ అంటే అదేంటి? కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం దాన్ని ఏం చేయాలి? మనము గెయిన్ని మనము క్రెడిట్ చేయాలి. డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకి గెయిన్ కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేయాలి. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేద్దామో చూద్దాం. ఓకే, January 15th. రైట్, January 15th. సో ఉమేష్ అనే అతను రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ రిసీవర్ని డెబిట్ చేయాలి. ఉమేష్ అకౌంట్ డెటార్. నెక్స్ట్ ఎంత అండి? ఇక్కడ ఉమేష్కి ఎంత పే చేస్తున్నాం? 800 పే చేయాలి. సో కానీ ఇక్కడ మనకి 800 వాల్యూ అనేది వేద్దాము. 800 పే చేయాలి కదా. రైట్. సో మనము ఎంత పే చేస్తున్నాము? 2 పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ కదా. సో ఇక్కడ క్యాష్ అనేది వెళ్ళిపోతుంది పే చేస్తుంటే. ఇట్స్ గోస్ అవుట్ కాబట్టి మనం దీన్ని క్రెడిట్ చేస్తున్నాం. ఎంత మనం పే చేస్తున్నాం? 775 పే చేస్తున్నాం. రైట్, 775. సో మనకి ఏమవుతుంది? డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకి ఏమవుతుంది? అది గెయిన్. సో యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ చేయాలి. రైట్. అమౌంట్ ఎంత? 25 రూపీస్. రైట్. ఇప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ బోత్ షుడ్ బి ఈక్వల్. రైట్. సో ఇప్పుడు మనం నరేషన్ రాద్దాం. బీయింగ్ అమౌంట్ పెయిడ్ టు ఉమేష్. రైట్. సో అర్థమైంది కదా ఈ ట్రాన్సాక్షన్. ఇక్కడ మనం ఎవరికైతే మనం పే చేయాలో అప్పుని పే చేసేస్తున్నాం విత్ ద ఫుల్ సెటిల్మెంట్. రైట్. సో ఇప్పుడు ఈ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఉమేష్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ January 10th. పెయిడ్ మోహన్ 1000 రూపీస్. డిస్కౌంట్ అలౌడ్ 50 రూపీస్. సో పేమెంట్కి మోహన్కి పే చేస్తున్నాము. సో అసలు మోహన్కి టోటల్గా ఎంత పే చేయాలి మనం? ఇక్కడ 1000 పే చేస్తున్నాం. ఎంత పే చేయాలి? 1200 పే చేయాలి. 1200 పే చేయాల్సిన మనము ఎంత పే చేస్తున్నాం? ఓన్లీ 1000 రూపీసే పే చేస్తున్నాం. డిస్కౌంట్ అలౌడ్ 50 రూపీస్. సో మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు మనకి డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. రైట్. సో మోహన్ మనకి డిస్కౌంట్ అనేది అలౌ చేస్తున్నాడు. సో కదా, ఇతను క్రెడిటార్, ఇతను మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడు. అలౌ చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాం ఈ డిస్కౌంట్ని. ఓకే. సో దీనిలో ఇన్వాల్వ్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఒకటి పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్. సో మోహన్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి మోహన్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ బై మోహన్ కాబట్టి మనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఇది మనకి గెయిన్ అవుతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి జనరల్లీ డిస్కౌంట్ అలౌడ్ అనేది. సో బట్ ఎవరికి ఇస్తున్నారు అనేది మనకి క్లారిటీ ఉండాలి. మోహన్ అనే అతను క్రెడిటార్. సో అతను అలౌ చేస్తున్నాడు అంటే ఇది బిజినెస్కి గెయిన్. రైట్. సో దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం లేదు. డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం అలౌ చేస్తున్నాం అనేది కాదు. హీఈస్ ఎ క్రెడిటార్ కాబట్టి క్రెడిటార్ అలౌడ్ ద డిస్కౌంట్ టు ద డెటార్. సో మనకి ఏమవుతుంది? అది రిసీవ్డ్ అవుతుంది. రైట్.
సో ఇతను అమౌంట్ ఎంత, ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేద్దాం. ఫస్ట్ January 20. సో మనం క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది క్రెడిట్లో వస్తుంది. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, మనం పే చేస్తే మోహన్ రిసీవ్ చేసుకుంటున్నాడు. యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ మోహన్ అకౌంట్ మనం రిసీవర్ కాబట్టి డెబిట్ చేయాలి, రైట్. మోహన్ అకౌంట్ డెటార్ టు మనం క్యాష్ పే చేస్తున్నాము. సో క్యాష్ అకౌంట్, సో మనం డిస్కౌంట్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాము. టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో మోహన్ అకౌంట్కి మనం ఎంత పే చేయాలి, యాక్చువల్లీ ఇతనికి ఎంత పే చేయాలి, మనము 1200 పే చేయాలి. సో మనం 1200 పే చేయట్లేదు, ఓన్లీ 1000 పే చేస్తున్నాము. దట్ టు ఈ ట్రాన్సాక్షన్లో ఫుల్ సెటిల్మెంట్ అనే వర్డ్ యూస్ చేయలేదు. ఓకే, సో ఓన్లీ మనకి ఎంతైతే అమౌంట్ ఇచ్చారో దానికి గాను మనకి డిస్కౌంట్ ఇచ్చారు. సో ఒక 1000 రూపీస్ ఇవ్వండి, దానికి నేను డిస్కౌంట్ ఇస్తాను, రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మీరు తర్వాత పే చేయొచ్చు అని చెప్పేసి మన క్రెడిటర్ మనకి ఈ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, అది రిసీవ్ చేసుకొని మనము ఒక 1000 రూపీస్ పే చేస్తున్నాం. బ్యాలెన్స్ అమౌంట్ వీ విల్ పే లేటర్. ఓకే, సో ఇక్కడ మనము ఎంత అమౌంట్ అయితే మనము పే చేసామనేది మాత్రం మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, రైట్. సో క్యాష్ ఎంత పే చేసాము, 1000 రూపీస్ పే చేసాం కాబట్టి మనము 1000 రూపీస్, డిస్కౌంట్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాము, 50 రూపీస్. సో మోహన్ అకౌంట్కి మనకి 1050 అనేది రాయాలి, రైట్. సో మనం టోటల్గా 1200 ఇవ్వాలి కదా. సో తన అకౌంట్కి ఎంత వచ్చింది, ఓన్లీ 1200. సో కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద అకౌంట్ వీ విల్ పే లేటర్. ఆ డిఫరెన్స్ అనేది తర్వాత పే చేస్తాము, రైట్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఏం చేసాము అనేది ఇక్కడ నరేషన్ రాద్దాం. బీయింగ్, సో క్యాష్ పేడ్ టు మోహన్ with discount received, రైట్. సో ఈ ట్రాన్సాక్షన్ అర్థమైందండి. మన ఫస్ట్ ట్రాన్సాక్షన్లో సో రమణ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్, బట్ మనం దీన్ని డెటార్ కింద మనం కన్సిడర్ చేయాలండి ఇక్కడ, రైట్. సో డెటార్ అంటే ఎసెట్. ఓకే, సో వీళ్ళిద్దరిని మనం క్రెడిటార్ అంటాం. సో వీళ్ళిద్దరు క్రెడిటార్ మీన్స్ లోన్ ఇచ్చినట్టు మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో ఇది డెటార్ అనేది ఎసెట్ కాబట్టి దీన్ని డెబిట్ చేయాలి. ఓకే, రైట్. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.